తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా లెమ్ము. తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు రాజాది రాజు అని ప్రభువుల ప్రభువని నిన్ను వేనోళ్ళ ప్రకటించెదా. నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు రాజాది రాజాది రాజు అని ప్రభువుల ప్రభువని నిన్ను వేనోళ్ళ ప్రకటించెదా. ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచక నీతో నడుచుటే నా భాగ్యము. ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచక నీతో నడుచుటే నా భాగ్యము. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించి నీ కృప చూపితివి. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించి నీ కృప చూపితివి. ఇది ఏ భాగ్యమో, ఇది ఏ భాగ్యమో, ఇది ఏ నా భాగ్యము. లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా లెమ్ము. తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా శ్రమలలో నేను ఇంతవరకును నీతో నిలుచుటే నా ధన్యత. శ్రమలలో నేను ఇంతవరకును నీతో నిలుచుటే నా ధన్యత. జీవ కిరీటము నే పొందుటకే నన్ను చేరదీసితివి. జీవ కిరీటము నే పొందుటకే నన్ను చేరదీసితివి. ఇది ఏ ధన్యత, ఇది ఏ ధన్యత, ఇది ఏ నా ధన్యత.
తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా లెమ్ము. తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా తేజోవాసుల స్వాస్థ్యము నేను అనుభవించుటే నా దర్శనము. తేజోవాసుల స్వాస్థ్యము నేను అనుభవించుటే నా దర్శనము. తేజోమయమైన షాలేము నగరులో నిన్ను చూచి తరిల్తునే. తేజోమయమైన షాలేము నగరులో నిన్ను చూచి తరిల్తునే. ఇది ఏ దర్శనము, ఇది ఏ దర్శనము, ఇది ఏ నా దర్శనము. తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా లెమ్ము. తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా నిన్నే స్మరించుకొనుచు సాక్షిగా ప్రకాశించుచు రాజాది రాజువని ప్రభువుల ప్రభువని నిన్ను వేణోళ్ళ ప్రకటించెదా. నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు రాజాది రాజువని ప్రభువుల ప్రభువని నిన్ను వేణోళ్ళ ప్రకటించెదా. కాబట్టండి మనము బుద్ధి లేని వాడు మరి పడుచువారి మధ్యన ఉన్నాడట, అల్లిక కిటికీలో నుంచి చూడగా అని చెప్తున్నాడు. కాబట్టి నువ్వు లేవాలి, లెండి చోటు విడిచి రండి, కొత్త ఆకాశము కొత్త భూమి మీకోసం ఉన్నాయి. కాబట్టండి లేచి నడవలసింది. తన హృదయం మోసంతో బుద్ధి లేక లోతుబారి అని తిరిగి చూసిపోయింది. కాబట్టి ఆ సంసోను కూడా బుద్ధిహీనుడైపోయాడు. కాబట్టండి బుద్ధి గల యేసేపు దూరంగా పారిపోయాడు, గురి వద్దకు చేరాడు. ఇప్పటి విషయంలోనూ రాబో విషయంలోనూ గొప్ప ఆశీర్వాదకరుడుగా మనకు కనబడతాడు. కాబట్టి మనము ఈ మాటల చొప్పున చేయవాడు బండ మీద ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలి ఉంటాడని చెప్తాం. కాబట్టి మనం ఏ రకంగా నడుచుకుంటున్నాం?
ఈ మాటల చప్పున చేయవాడు బండ మీదల్లు కట్టిన బుద్ధిమంతుని పోలి ఉంటాడంటే, మరి ఆ మాటల చప్పున చేయని వాడు కేవలము ఆ పైన ఏదైనా పర్లేదులే, ఎవరో ఇస్తారులే, ఎలాగా క్షమిస్తాడని పైన కట్టుకుంటే గాలి వీచును, వరదలు వీచి వరద వచ్చి కొట్టిను, వానిపాటు గొప్పది ఆ ఇల్లు నిలవలేదు. కాబట్టి అండి, గాలి వీచి వరదలు వచ్చే పరిస్థితి లోకంలో ఉంది కదా. శోధనా దినమందు మరి మనం దేవునికి దూరం అయిపోయే వారికి ఉంటామా? ఇప్పుడు సాగుతున్నప్పుడు బాగుంది, ఆ యొక్క యోబు భార్య బాగానే నడుస్తుంది, ఆ లాభం కలిగినప్పుడు తర్వాత మూర్ఖురాలా అనిపించుకుంది. కాబట్టి మనం పాపం కలిగిన భ్రమ వలన ఆ సొలొమోను వలె నా ప్రాణమా తినుము తాగుము సుఖించమని ఆ సంసోను వలె మనం ఉండకుండా మరి ఆయన మాటలు మనకు బుద్ధి కలగటానికి రాయబడినాయి. కాబట్టి ఈ మాటలను మనం కలిగి ఉంటే అనుదినము మరి ఈ బుద్ధి కలిగిన మాటలు మనం సంపాదించుకోవాలి. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం అండి, ఎబ్రీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం అండి, ఇక్కడ మత్తయి సువార్త 25 అండి. ఈ దీంట్లో మనం చూస్తున్న వచనాల్లో నేను మీతో మాట్లాడిను, పెందలకడని లేచి మీతో మాట్లాడి మీరు వెనకయు మిమ్మల్ని పిలిచిను పచ్చిత్రం ఇవ్వకుండా ఉన్నారు అని చెప్తుంటే, ఇక్కడ 13లో నేడు మీరు ఆయన శబ్దం విని ఎడల కోపం పుట్టించినప్పుడు వల్లే మీ హృదయాలు కట్టుపరుచుకున్నకడే అని చెప్తుండగా, ఎక్కడ కూడా ఆ దినమైందును గడి అయిను మీకు తెలియదు గనుక మెలకువతో ఉండుడి అని చెప్తున్నాడండి. సమయము మరి ఉందని మనకు తెలుస్తుంది, మెలకువగా ఉండాలని ఉంది. కాబట్టి అండి, పెందలకడనే మనం మేలుకోవాలి, నేడని సమయం ఉండగానే అని చెప్తుండగా, మీ దృష్టికి దొంగల గుహగా అయిందా నాదని చెప్పబడే ఆలయము అని చెప్తున్నాడండి. ఎక్కడ కూడా వారు లోపలికి పోయిరి అని చెప్తున్నారండి. వారు అతనితో కూడా పెండ్లి విందులోనికి పోయిరి, అంతటా తలుపు వేయబడును, తర్వాత తక్కిన కన్యలు వచ్చి చూడండి. ఈ రకంగా చూస్తే మనం 11వ వచనంలో అయ్యా అయ్యా తలుపు తీయుడి అని చెప్తున్నారు. ఇక్కడ తలుపు తీయుడి అనే పరిస్థితి ఉంటే, నాదని చెప్పు ఆలయము దొంగల గుహగా అయిందండి. లోపల విషయాల గురించి వేదన, నెరగనని మీతో నిత్యముగా చెప్పుచున్నాను అని ఇడిచిపోవడం కూడా ఇక్కడ చూస్తున్నారు. నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగనని వారితో మరి చెప్పడం జరిగింది. ఎరగనని ఎరుగుట అనేది అక్కడ విచారణ చేయుట అనేది, అలాగా ఈ గల దేవుని ఇడిచిపోదునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి అని చెప్తున్నాడండి. కాబట్టి అండి, జాగ్రత్తగా ఇక్కడ కూడా ఎవరైనా విశ్వాసం లేని దుష్ట హృదయం ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి అని చెప్తున్నాడు. ఇక్కడ 2 చోట్ల దుష్టస్థము చూసుకున్నట్టు కూడా 2 చోట్ల మనకు కనబడుతుంది. జాగ్రత్తగా విచారణ చేసుకుంటే అని చెప్పి 3 విషయాల్లో తెలుసుకునుడి అనే మాట తప్పనిసరిగా మనకు కనబడుతుంది. కాబట్టి అండి, ఇక్కడ 9వ వచనాల్లో 40 సంవత్సరాలు వారు నా కార్యములను చూచి పరీక్షించి శోధించిరి అని ఇక్కడ 9వ వచనము మనకు చెప్తుంటే, 40 సంవత్సరాలు వారు పరీక్షించి శోధించారంటే వీళ్ళు మాకును మీకును చాలదేమో అనేది ఇక్కడ మనకు వచనాల్లో కనబడుతుంది. ఇక్కడ మత్తయి సువార్తలో మాకును మీకును చాలదేమో అంటుంటే, ఇక్కడ కూడా ఎబ్రీలు రాసిన పత్రికలో కూడా 40 సంవత్సరాలు మనల్ని పరీక్షించి శోధించిరి అని చెప్తుండగా, ఈ యొక్క 9వ వచనంలో మీరేమి జారచోర క్రియలు నరహత్య చేయొచ్చు, ఇది చాలదేమో అని చెప్తుండగా వారు పరీక్షించి శోధించరి. ఈ 3 వీటిల్లోనూ 9లోనూ ఒకే రకంగా మనకు వచనాలు ఉన్నట్టు కనబడుతుంది. అలాగే 10వ వచనాలు చూస్తే ఇక్కడ గమనము అనుసరణ చూడండి. ఇక్కడ 10వ వచనం మనం చూద్దాం. ఈ 10వ వచనంలో మనం చూస్తున్న వచనాల్లో ఏముందంటే, వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చును, అప్పుడు సిద్ధపడిన వారు అతనితో కూడా పెండ్లి విందులోనికి లోపలికి పోయేరి. 10వ వచనంలో అక్కడ రాయబడింది, ఆ అబద్ధ సాక్ష్యం పలుకుచు బయలుకు ధూపం వేయచ్చు మీరు దేవతలను అనుసరించున్నారు, ఆయనను నా నామం పెట్టబడి మందిరంలోకి వచ్చి అని చెప్తున్నాడు. మందిరంలోనికి వస్తున్నారు కానీ దేవతలను అనుసరిస్తున్నారు. ఇక్కడ పెండ్లి కుమారుని అనుసరించలేదు, వారి విగ్రహారాధన చేస్తున్నారు, ఎరగని దేవతలను అనుసరిస్తున్నారు. మరి దేవుణ్ణి అనుసరించేవారుగా లేరు. ఇక్కడ పెండ్లి కుమారుని అనుసరించి లోపలికి వెళ్ళారండి. ఇక్కడ రెండిట్లోనూ అనుసరణ మనకు కనబడుతున్న 10వ వచనంలో ఇక్కడ వీరు నా హృదయాలోచనలో తప్పిపోవచ్చున్నారు, నా మార్గము తెలుసుకోనలేదు. హృదయాలోచనలో తప్పిపోవచ్చున్నారు. ఇక్కడ 10వ వచనంలో హృదయాలోచనలో తప్పిపోవచ్చున్నారు అంటుంటే, వాళ్ళేమో లోపలికి పోయారు, నా మార్గం తెలుసుకోలేదని చెప్తుంటే, ఇక్కడ కూడా వారు అన్ని దేవతలను అనుసరించారు. ఇది గమనము అనేది 10వ వచనాల్లో కనబడుతుంటే, సమయము అనేది 13వ వచనంలో నేడు మీరు ఆయన శబ్దం వినియాలా అనేది మనకు కనబడింది. నాదని చెప్పు ఆలయం దొంగల గుహగా అయినదా అని చెప్తుండా, అయ్యా అయ్యా తలుపు తీయుడి అనేది మనకి ఇక్కడ కనబడుతుంది.
కాబట్టి అండి వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు. ఇక్కడ ప్రవేశం గురించి లోపల ఉన్న సంగతి, లోపల విషయాల్లో వేదనకరమైన సంఘటనల గురించి 11వ వచనాల్లో ఉంది. అలాగే 12వ వచనంలో విచారణ చేసి తెలుసుకోండి అంటే నేను ఎమ్మడు నేను ఎరగనని చెప్తుండగా మీరు కూడా ఈ జీవం గల దేవుని విడిచిపోవడం భ్రష్ట హృదయం కలిగి ఉందేమో మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ 3 వచనాల్లోనూ ఇక్కడ 12వ వచనాల్లోనూ ఆ రీతిగా ఉంది. కాబట్టి అండి ఈ వచనాలన్నిటిలో మనం ఆ రీతిగా జాగ్రత్తగా చూసుకున్నాం. ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచక నీతో నడుచుటే నా భాగ్యము. ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచక నీతో నడుచుటే నా భాగ్యము. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించి నీ కృప చూపితివి. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించి నీ కృప చూపితివి. ఇది ఏ భాగ్యము, ఇది ఏ భాగ్యము, ఇది ఏ నా భాగ్యము. లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము, ఎబ్రీ లెసన్ పత్రిక ఇక్కడ 3వ అధ్యాయం. ఈ 3 అధ్యాయాలతో మనం చూస్తున్నాం. ఈ 3 అధ్యాయాల్లో ఒకే వ్యక్తి రాసినట్టుగా మనం ఉండడం చూస్తాం. మొదట చూస్తే దర్శనాలు ఏమిటంటే ఇక్కడ యేసు మీద, ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్య పెట్టి అనేది ఇక్కడ కనబడుతుంటే, ఇక్కడ పరలోక దర్శనము యేసు అవుతున్నాడు. ఇక్కడ పరలోక రాజ్యము మరి పెండ్లి కుమారుని ఎదుర్కొన్న 10 మంది కన్యకులను పోలి ఉందని ఇక్కడ మరి పోలిక చెప్తున్నాడు పరలోక దర్శనము. ఇక్కడ ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, ఇక్కడ ప్రత్యక్షతలు. 2వ వచనం పరలోక ప్రత్యక్షతలు. అలాగే 2వ వచనంలో ఆరాధించేవారు యెహోవా మందిరమునకు నమస్కారం చేయుటకే ప్రవేశిస్తున్న యోధావారులు అంటే ఇందులో 5 బుద్ధి గలవారు, బుద్ధి లేని వారు. ఇక్కడ యోధావారే కాకుండా ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఉంటారు. కాబట్టి ఇక్కడ చూస్తుంటే మనము మోషే ఇల్లంతట్లో నమ్మకస్తుడు. ఇక్కడ వారు ఆరాధన చేసేవారు, వారి స్వభావాలు ఇక్కడ చెప్పారు. నమ్మకస్తుడు, బుద్ధి గలవారు, బుద్ధి లేని వారు, యోధావారు. ముగ్గురు కూడా ఆరాధన చేసేవారే, దేవుని ఇంటిని కనిపెట్టేవారే. ఇక్కడ చూస్తుంటే దేవుని ఇంటి కోసం కనిపెట్టేవారే 2వ వచనాల్లో. 3వ వచనంలో వారు మీ క్రియలు మీరు ఇక్కడ నివసించినట్లు మీ క్రియలు దిద్దుకొనుడి అంటే వారు మరి వారి స్థలం ఉంటే సరిపోయిందా, వారి దీపాలు ఉండొద్దా మరి. కాబట్టి వారితో నూనె తీసుకుపోలేరు, డ్యూటీలతో పాటు నూనె తీసుకుపోలేదు. బలస్తోమతలు వారి నివసిస్తానికి ఎంత యోగ్యత ఉంది అని చెప్తుండగా మోషే కంటే ఎక్కువ యోగ్యుడు అనేది చెప్తున్నారు. ఎక్కువ కలిగి ఉండాలి అనేది ఇక్కడ 3 రొల్లుల్లో కనబడుతుందండి. దిద్దుకునేది కూడా అదే కదండి. మరి వారు మరి డ్యూటీలతో పాటు నీళ్లు తీసుకెళ్ళిపోలేదు అనేది అదనపు ఎడిషనల్ అనేది కూడా 3వ వచనంలో కనబడుతుంది. వారి నివాసానికి యోగ్యంగా ఎంత బలం కలిగి ఉన్నారనేది కనబడుతుంది. వారి నివాస స్తోమతలు వారికి కనబడుతున్నాయి. నివాసానికి నివసించినట్లు క్రియలు దిద్దుకొనుడి, దిద్దుబాటులో కూడా
అదనపు అనేది కనబడుతుంది. అలాగే మనం చూస్తున్న 4వ వచనంలో ఈ మోసకరమైన మాటలు ఆధారం చేసుకున్నది అనేది ఏది ఇక్కడ మాట 3-4 సార్లు ఇచ్చాడు. ఇది యెహోవాలయము యెహోవాలయం అని. అయితే ఇక్కడ ఆ నూనె తీసుకోవాలి, నూనె తీసుకుపోయేరి, సిద్ధులతో నూనె తీసుకుపోయేరి అని చెప్తున్నాడు. ఇవ్వండి ఇక్కడ చూస్తుంటే సమస్తము కట్టువాడు దేవుడే అంటున్నాడు. ఇక్కడ మరి మూల ఆధారము మూల శక్తి అనేది ఇక్కడ 4వ వచనాల్లో కనబడుతుందండి. 3:5లోను కూడా చూస్తుంటే మీలో ప్రతివాడు తన పొరుగువాని ఎళ్ళ తప్పక న్యాయం జరిగించని చెప్తుండగా వారందరూ కొనికి నిద్రించిరి, మోషే ఇల్లంతట్లో నమ్మకస్తుడు. ఆల్ అనేది కనబడుతుంది. అలాగే వారు ధర్మ నిర్వహణ ఎలా చేశారనేది 5వ వచనాల్లో కనబడుతుంది. అలాగే 6వ వచనాల్లో చూస్తే అప్రమత్తం పెండ్లి కుమారుని ఎదుర్కొని రండి అనేది ఇక్కడ మనకు కనబడుతుందండి. ఆ రకంగా చూసుకుంటే ఇక్కడ తుదమట్టుకు చేపట్టిన మనమే ఆయన ఇల్లని అప్రమత్తంతో ఉండాలని. మరి ఇక్కడ చూస్తుంటే పరదేశులను విదూరాంధ్రులను తండ్రి లేని వారిని వారి రక్తము చిందింపకయు అనేది ఇక్కడ కనబడుతుంది. 7వ వచనంలో కార్యనిర్వహణ రేపటి చక్కబెట్టుట, వారు డ్యూటీలు చక్కబరిచిరి, తిరిగి నేను మీ పితలకు ఇచ్చిన స్థలంలో మిమ్మల్ని నివాసింప చేస్తాను, పరిశుద్ధాత్ముడు ఇట్లు చెప్పులు చక్కబరిచిరి, తిరిగి నేను మీ పితలకు ఇచ్చిన స్థలంలో మిమ్మల్ని నివాసింప చేస్తాను, పరిశుద్ధాత్ముడు ఇట్లు చెప్పుచున్నారు. చక్కదిద్దుతూ 7వ వచనము, మీరు అబద్ధ మాటలు నమ్ముకొనిచున్నారంటే ఇక్కడ అబద్ధం మాటలని నాకు నూనె ఇవ్వమండము మరి నమ్ముకొని మోసపోవడం అనేది ఇక్కడ కనబడుతుంది. అలాగే నేను శోధన దినమందు నేను మీరు మీ హృదయాలు కట్లు పరుచుకున్నట్లు అనేది ఇక్కడ మరి 8వ వచనంలో మీరు ఆయన శబ్దం విని అలా శోధన దినమందు మీ హృదయాలు కట్టును పరుచుకున్నారంటండి. కాబట్టి అండి హృదయాలు కట్టును పరుచుకునే కూడా వారు భ్రమ చెందడమే కనబడుతుంది. వారు ఆయన శబ్దం వినిపించిన కట్టును పరుచుకున్నారు. 3వ వచనం ఎబ్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఇక్కడ మాకు నూనె ఇవ్వడం అంటే ఇక అబద్ధ మాటలు 3:8లోనూ భ్రమ అనేది కనబడుతుంది, మోసం అనేది కనబడుతుంది. జాగ్రత్తగా గమనించండి. 9వ వచనం, ఇదేమి జారచోర క్రియలు మీరు చేయించున్నారే అంటే ఇది మీకు మాకు చాలదేమో అనేది మత్తయి సువార్తలోను. అలాగే ఇక్కడ పరీక్షించి శోధించిరి అనేది ఇక్కడ మనం చూస్తుంటే ఈ యొక్క 9వ వచనంలో కనబడుతుంది. ఎబ్రిల్ రాసిన పత్రిక 9వ వచనంలో పరీక్షించి శోధించిరి, ఇది మీకు మాకు చాలదేమో, ఆ రీతిగానే ఇక్కడ మీ జారచోర క్రియలు చేయించున్నారు ఇదేమి అనేది ఇక్కడ పరిశీలన అనేది కనబడుతుంది. ఆ రీతిగానే చూస్తుంటే ఇక్కడ వారి గమనము, వారు నా మార్గంలో తెలుసుకోలేదంటే అన్ని దేవతలను అనుసరించారు అనేది 10వ వచనాలు. ఇక్కడ చూస్తుంటే వారు ఎమ్మడిపోయారు, పెండ్లి కుమారుడు అంట మరి నూనెతో సిద్ధం చేసుకున్న వారు ఆ డ్యూటీలు వెలిగించి ఎంబడించి ఇందులోకి పోయారనేది తేటగా మనకు కనబడుతుంది. కాబట్టి పెండ్లి విందుకు లోపలికి వారు పోయిరి అనేది వారికి కనబడుతుంది. కాబట్టి అండి అప్పుడు సిద్ధపడిన వారు అతనితో కూడా పెండ్లి విందుకు పోయారు. మరి మనం ఆయన చేరగలమా? యేసయ్య రాకడ సమయంలో అక్కడ బోర శబ్దంలో మరి మనం చేరుకునే మరి శక్తిని, శ్రమల్లో స్తుతించే నాలుక, మరి ఇంపైన ధూపవేదికగా మనము మరి ఉంటే ఆ రీతిగా మనం మెలకుతో కాపాడుకోవచ్చు. మరి ఏర్పరచబడిన వారిని కూడా మోసం చేసేటట్టు సాతానుడు ఎవరిని మింగుదునా అని గర్జించు సింహంలే వెదుగుచూ తిరుగుచున్నాడు. కాబట్టి అండి మనము ఆ దేవుని సన్నిధిని చెందకూడదని, దైవ కార్యము జరగకూడదని ఎప్పుడు అపవాది మరి సాడీలు చెప్పినా మనం ఏది విషయంలో మనం చూస్తున్నాం. ఆ రీతిగానే మన హృదయము దేవుని ఎదుట సమ్మతపరుచుకొని బహుధైర్యం గలవారమై దేవునికి ఇష్టలుగా ఉండి సాగిపోదాం. కాబట్టి అండి నాదోని ఆలయము మరి మీరు దొంగల గుహగా చేశారే అని చెప్తున్నాడు. కాబట్టి అండి ఇక్కడ దొంగలు కానీ దైవ సన్నిధి లేదు అనేది కనబడుతుంది. అయ్యా తలుపు తీయుడి అనేది ఇక్కడ మరి బుద్ధి లేని వారు వచ్చి అడుగుతున్నారు. వారు వీరు కోపంతో ప్రమాణం చేసినట్లు నా విశ్రాంతిలో ప్రవేశించరని చెప్పారు. కాబట్టి ఇక్కడ సన్నిధి విషయంలో, లోపల సన్నిధి విషయంలో దుస్థితి. కాబట్టి దైవ సన్నిధి విషయంలో దుస్థితి 3 చోట్ల కనబడుతుంది. విషయాలే, లోపల విషయాల గురించే. కాబట్టి అండి ఇక్కడ 12వ వచనంలో దైవ ఎడబాటు, మీరెవరో నాకు తెలియదు అనేది ఇక్కడ ఎడబాటు శిలువలో విచారణ చేసి
చూడండి శీలోహులో మరి ఏలీ కుమారుల సంఘటన, మందసము తీసుకెళ్ళినప్పటికీ వారు ఓడిపోవడము మనకి శీలోహులో కనబడుతుంది. అలాగే ఇక్కడ చూస్తుంటే జీవం గల దేవుణ్ణి విడిచిపోనట్టి భ్రష్ట హృదయము మీలో కలదేమో అని జాగ్రత్తగా చూసుకున్నాడు అంటున్నాడు. కాబట్టి అండి విడిచిపోనట్టి దుష్ట హృదయము. కాబట్టి అండి నేను మీతో మాట్లాడినను పెందల కడే మిమ్మల్ని పిలిచినను అనేది ఇక్కడ చెప్తుంటాడు. పెందల కడనే అంటే నేడు మీరు ఆయన శబ్దం వినియల్లా అనేది ఎబ్రీ రాసిన పత్రికలో నేడు అంటున్నాడు. ఆ గడి అయినా ఆ సమయమైనా మీకు తెలియదు కనుక మెలకువతో, సమయం మెలకువ 3:13 ఉంది. 3:12 ఎడబాట్లు ఎలా ఉన్నాయో, దుష్టద హృదయం ఉందేమో ఎడబాసేది అన్నది అంటే మీరెవరో నాకు తెలియదు అనేది కనబడుతుంది. అక్కడ శీలోహు అనేది మరి ఆ శీలోహులో జరిగిన దుస్థితి మనకు తెలుసు. మరి ఏలీ నాటక సంఘటన, మందసం పట్టుపడడం, ఏకాబోధ్ అని చెప్పడం అనేది మనకు కనబడుతుంది. అలాగే 11వ వచనంలో చూస్తుంటే ఇక్కడ ప్రవేశించకపోవడము, మనకు లోపల సన్నిధిలోకి ప్రవేశించే దుస్థితి, సన్నిధి లేని దుస్థితి అనేది 3:11 కనబడుతుంది. అయ్యా తలుపు తీయ అంటున్నారు, వారు ప్రవేశించరు. వారు ఆ ఆలయం ఉంది కానీ లోపల దేవుని సన్నిధి లేదు, దొంగల గుహగా చేశారనేది. అక్కడ చూస్తే కోపంతో ప్రమాణం చేసినట్టు మీరు విశ్రాంతిలో ప్రవేశించరు 3:11. ఇక్కడ అనుసరించి అన్ని దేవతలను అనుసరిస్తుంటే పెండ్లి కుమారుని వెంట విందుకు పోయిరి, దీటులతో విందుకు పోయారు. కాబట్టి వీరు నా మార్గాలు తెలుసుకోలేదు. ఇక్కడ గమనం అనేది 3:10 కనబడుతుంది. ఈ రీతిగా మనం చూస్తున్నాం. Go ye out to meet him. నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా, లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా.